అందరికీ నమస్తే. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి కొత్త మంత్రి మొన్ననే మంత్రి పదవి వచ్చింది కేంద్ర మంత్రిగా. ఆయన ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిండు. పెట్రోల్ డీజిల్ రెండింటిని కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాం, దానికోసం నేను కృషి చేస్తా అన్నారు. నిజానికి దేశమంతా కూడా పెట్రోల్ డీజిల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి స్వాగతం పలుకుతుంది ఒకవేళ తెస్తే మాత్రం. ఎందుకంటే అన్ని వస్తువుల మీద ఒకే దేశం ఒకే పన్ను అనే పేరుతోనే జీఎస్టీ తీసుకొచ్చింది. దానిలో రకరకాల స్లాబ్స్ ఉన్నాయి. కానీ పెట్రోల్ డీజిల్ మాత్రం జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తలేరు. ఒక్కొక్క రాష్ట్రం ఒక రకమైన ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. దేశంలో అత్యధికంగా వ్యాట్ అదొక ట్యాక్స్ వసూలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ. అత్యధిక రేటు ఉన్నది ఏపీ. మనకు ఏపీకి మధ్య ₹1 డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే డిస్టెన్స్ ఓన్లీ. వాళ్ళది కూడా వ్యాట్ తక్కువ మనకన్నా. ఒకసారి చూడండి మీరు, ఇది తెలంగాణ ఇక్కడ ఉంది, తెలంగాణ ఇక్కడ ఉంది. పెట్రోల్ మీద 35.20 వ్యాట్, డీజిల్ మీద 27% వ్యాట్ మన తెలంగాణ. ఏపీలో మనకన్నా తక్కువ ఉంటుంది. ఏపీలో 31% ఉంది, 22.25%, ఆల్మోస్ట్ 5% మనకు ట్యాక్స్ డిఫరెంట్ కనిపిస్తుంది. వ్యాట్ డిఫరెంట్. స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ అనేది స్టేట్ గవర్నమెంట్కి వచ్చే డబ్బులు ఆ ట్యాక్స్. ఇంకొకటి ఎక్సైజ్ డ్యూటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి పోతుంది. అసలు పెట్రోలు ఈ ముడి చమురు నుంచి పెట్రోల్ తీసుకొని తయారు కావడానికి, డీజిల్ తయారు కావడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఈ ట్యాక్స్ లేదనేది ఓ లెక్క ఉంది, ఒక బ్రేకప్. ఇది తెలంగాణ ఏపీ. తెలంగాణలో ఏంది, పెట్రోల్ ₹107.41 ఉంది, 33.20% వ్యాట్ వసూలు చేస్తున్నారు. డీజిల్ 95.65%, 65 అంటే 65 పైసలు, 27% వ్యాట్ వసూలు చేస్తున్నారు. దీనిలో అసలు ఒరిజినల్ కాస్ట్ పెట్రోల్ కాస్ట్ ₹57.35. ₹107 ఉంది కదా, ₹57.35 ఒరిజినల్ పెట్రోల్ కాస్ట్. ₹50, ఆల్మోస్ట్ ₹50 ట్యాక్సులు కడుతున్నాం. సగానికి సగం చారణ కొడికి బారణ మసాలా లాగా ఉంది కథ. ఏంది ఎక్సైజ్ డ్యూటీ ₹19.90 సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాం మనం. ₹3.90 డీలర్ ప్రైస్, ఆయన మనకు తెలుసుగా డీలరు. ప్లస్ ₹25.64 వ్యాట్ మన రాష్ట్ర ప్రభుత్వానికి. మనం ఒక లీటర్ పెట్రోల్ కనుక పోసుకుంటే ₹25 డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వానికి పోతున్నాయి. ₹19.90, ఆల్మోస్ట్ ₹20 డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్కి పోతున్నాయి. ఇక ₹1.50 నుంచి ₹2 ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఉంటుంది. డీలర్కు ₹3.80 నుంచి ₹3.90 వరకు డీలర్కి వస్తాయి. అదే మనం డీజిల్ చూస్తే డీజిల్ ₹58.15 మొత్తం రేటు. దీనిలో ఏమేమి ఉంటుంది అంటే ముడి చమురు ప్లస్ దాని ప్రాసెసింగు, దాని స్టోరేజు, దానికి సంబంధించిన ఖర్చులంతా కలిసి ₹55.15. సెంట్రల్ గవర్నమెంట్ ₹15.8 ట్యాక్స్ కడుతున్నాం. లీటర్ డీజిల్ పోసుకుంటే ₹15.80, ఆల్మోస్ట్ ₹16 సెంట్రల్ గవర్నమెంట్కి పోతున్నాయి. తర్వాత ₹19 రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నాయి లీటర్ డీజిల్ పోసుకుంటే మనం. అయితే ఇవన్నీ వ్యాట్లోకి వస్తే ఏమవుతుందంటే, ఇవన్నీ కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ఏమవుతుందంటే, ఇంకా దేశమంతా ఒకే పని ఉంటుంది, ప్లస్ తక్కువైపోతుంది, మన కాస్ట్ చాలా తక్కువ అవుతుంది. ఎట్లా అంటే ₹57.35 ఒరిజినల్ పెట్రోల్ కాస్ట్. ఇంకొక విషయం చెప్తాను నేను దీనిలో, తర్వాత అక్కడ చెప్తాను ఎంత తక్కువ అవుతుందో. ఇప్పుడు ఈ ట్యాక్స్ ఉంది కదా, ఈ వ్యాట్ ఉంది కదా, స్టేట్ గవర్నమెంట్ వేసే వ్యాట్ ₹25.40. ఇది ఈ ప్రైస్ మీద కాదు, బేస్ ప్రైస్ మీద కాదు, ఒరిజినల్ పెట్రోల్ ప్రైస్ మీద కాదు. ఒరిజినల్ పెట్రోల్ ప్రైస్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ, ఈ రెండు కలిపి ఎంత అవుతుందో దాని మీద 33%, ₹25.64 ట్యాక్స్ కడుతున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్లో కూడా మళ్ళీ మనం 33% ట్యాక్స్ కడుతున్నాం. ట్యాక్స్ వసూలు చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు, మనం అట్లా ముంచేస్తున్నాయి. ఇక్కడనేమో సేమ్ ₹55 ప్లస్ ₹10, ₹73.95 అవుతుంది కదా సెంట్రల్ గవర్నమెంట్ దాంతో కలిపి. దాని మీద 27% ₹90 వ్యాట్ కడుతున్నాం డీజిల్ మీద. ఒకవేళ జీఎస్టీ పరిధి కనుక తీసుకొస్తే ఇది చూడండి, పెట్రోల్ ఇది, డీజిల్ ఇక్కడ ఉంటుంది. పెట్రోల్ 28% జీఎస్టీ చేసే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే పెట్రోల్ విలాసవంతమైన వస్తువుగా చూడొచ్చు మనం. ఈ జీఎస్టీ స్లాబ్స్లో అట్లా ₹5, ₹12 ఇట్లా ఉన్నాయి కదా, అదంతా విలాసవంతమైన వస్తువులకు ఈ 28% ట్యాక్స్ ఇస్తున్నారు. పెట్రోల్ విలాసవంతమైన వస్తువు, ఎందుకంటే పెట్రోల్ అనేది మన బండి కోసం వాడతాం, లేకపోతే కాస్ట్లీ కార్లు ఎంత కాస్ట్లీ కార్ అయితే అంత పెట్రోల్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. కాబట్టి ఇది ఒక విలాసవంతమైన వస్తువు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకోవచ్చు కదా. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అనేది మన ఇష్టం, మన అవసరాల కోసం వాడుతున్నాం కాబట్టి అది నిత్యవసరం కాదు, కాబట్టి అది నిత్యవసర వస్తువుగానే మనం చూడాలి. దాని మీద 28% ఒకవేళ జీఎస్టీ కనుక వేస్తే ఫైనల్ ప్రైస్ ₹73.40 అవుతుంది. ఇంకా దాని మీద డీలర్ ప్రైస్ ఒక ₹2, ట్రాన్స్పోర్ట్ ఒక ₹2 వేసుకున్నా కూడా ₹75 నుంచి ₹77 మనకు లీటర్ పెట్రోల్ మన చేతికి వస్తుంది. ₹77 మనం ఎంత కడుతున్నాం, ₹107.40. ఆల్మోస్ట్ ₹30-32 తగ్గిపోయే అవకాశం ఉంది పెట్రోల్.
వాళ్ళు జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే. అదే డీజిల్కి వచ్చే వరకు డీజిల్ ₹58.15 దాని ఒరిజినల్ కాస్టు. తర్వాత ఒకవేళ 28% ఏస్తే ₹74 అవుతుంది. కానీ ఎయ్యరు. ఎందుకంటే అది నిత్యావసర సరుకులు మన జీవితం అంతా డీజిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు డీజిల్ ధరలు పెరిగినాయి అనుకోండి, డైరెక్ట్‌గా మన కూరగాయల ధరలు, మన నిత్యావసర సరుకులు, మనం వేసుకున్న బట్టలు అన్నిటి మీద మన జీవితాల మీద మొత్తం మీద ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి పెట్రోల్, డీజిల్‌ని ఒకదారిన కట్టేయలేం. ఒకవేళ విలాసవంతమైన వస్తువు కాదు డీజిల్ కాబట్టి ఒకవేళ 18% జిఎస్టీ వేసిందనుకోండి, జస్ట్ ₹58 15 పైసా ప్లస్ ₹10.46 మొత్తం ₹65.61 అవి ఇవి కలిపి ₹70 మనకు లీటర్ డీజిల్ వచ్చే అవకాశం ఉంది. ₹70 డీజిల్ వచ్చినా కూడా ఆల్మోస్ట్ ₹25 మనకు సేవ్ అయిపోతుంది. ఇట్లా జిఎస్టీ పరిధిలోకి రావడానికి వస్తే మనకు చాలా బెనిఫిట్. దేశవ్యాప్తంగా అందరికీ ఉపయోగపడేది, అందరి జీవితాల మీద ప్రభావం చూపించే నిర్ణయం ఇది. కానీ కేంద్రం చెప్పింది, చాలా రోజుల నుంచి చర్చలో ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా? రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ ఇన్కమ్ వచ్చే డిపార్ట్మెంట్లలో ఇదొకటి. మనకు మందు, ఇది రెవెన్యూ, ఇవన్నీ మనకు తెలుసు కదా వరుసగా. కాబట్టి దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా? రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసమే పనిచేస్తాయి, కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజల కోసమే పనిచేస్తుంది. కానీ ఈ జనాల మీద ఈ బర్డెన్ మాత్రం తగ్గించవు. ఈ జిఎస్టీ విషయంలో మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంతా ఒకటే. మిగతా విషయాలు మాత్రం తిట్టుకుంటారు, ఆరోపణలు తీసుకుంటారు, విమర్శలు చేసుకుంటారు, నువ్వంతా అంటే నేను ఇంత అని మాట్లాడుకుంటారు. కానీ జిఎస్టీని తీసుకొచ్చే విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకుంటలేవని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ పెట్టమని వీళ్ళు చెప్తారు, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తాయి. ఈవెన్ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న చాలామంది కూడా ఈ రాష్ట్రంలో వ్యాట్ పైన చాలాసార్లు మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం వ్యాట్ వసూలు చేస్తున్నారు, ఈ పైసలు డైరెక్ట్గా కేసీఆర్ జేబులోకి పోతాయని కూడా చెప్పినారు. మరి ఇప్పుడు ఈ పైసలు ఎవరి జేబులోకి పోతున్నాయి అనేది మనకు క్లారిఫై అయితేనే ఉంది. ఇప్పుడు ఈ జిఎస్టీ తగ్గించడంలో సెంట్రల్ గవర్నమెంట్ పూనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకునే అవకాశం ఉందా? రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా? లాస్ట్ సెషన్లో కొన్ని రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాలంతా కూడా మోడీ పిలిపిస్తే తగ్గించినాయి. ₹5 ₹10 ఎంతో అంత తగ్గించేసినాయి. మన పక్క రాష్ట్రం కర్ణాటకలో మనకన్నా తక్కువ డీజిల్, తక్కువ పెట్రోల్ కాస్ట్ ఉంటుంది. అట్లా తగ్గించినాయి కాబట్టి తక్కువైపోయింది. మన దగ్గర మాత్రం తగ్గలేదు. మరి అప్పుడు తగ్గినప్పుడు ప్రశ్నించారు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న పాలకులు. మళ్ళీ ఇప్పుడు తగ్గించవచ్చు కదా, ఇప్పుడు తగ్గిస్తామంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏమో అడ్డుపడదు. సెంట్రల్ గవర్నమెంట్తో సంబంధం లేదు. వీళ్ళకి వచ్చే డబ్బులు తగ్గించుకోవాలి అంతే. వీళ్ళకు ఇక్కడ ఎంత ₹25 వస్తున్నాయి, ₹10 తగ్గించుకోండి, ₹15 వస్తాయి. ఇక్కడ ₹10 తగ్గించుకోండి, ₹9 వస్తాయి. డీజిల్ మీద రెండు మీద ₹10 తగ్గిస్తే అట్లా కూడా జనాలకు సేఫే. కానీ ఇప్పుడు జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే అంతకన్నా ఎక్కువ లాభం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఒకవేళ ప్రయత్నం చేస్తుందా, లేకపోతే పైన మాట్లాడుతున్నారా అనేది కొద్దిగా క్లారిటీ రావాల్సింది. స్టేట్ గవర్నమెంట్స్ దానికి సహకరిస్తాయా, ఒప్పుకుంటాయా? ప్రజల తరపున, ప్రజల కోసమే కదా ఇది. మీరు ఏర్పడేదే ప్రజల కోసం, ప్రజల ఓట్ల వల్లనే కదా. మరి జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ కూడా చేయొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ను స్టేట్ గవర్నమెంట్స్తో కనుక చిత్తశుద్ధి ఉంటే స్టేట్ గవర్నమెంట్ను అన్ని అడుగుతున్నారు కదా, రకరకాల డిమాండ్లు సెంట్రల్ గవర్నమెంట్ పెడతారు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు. అక్కడ ఉన్న కూటమో లేకపోతే ఇక్కడ ఉన్న కాంగ్రెస్, ఇంకా వేరే రాష్ట్రాలు ఉన్న పార్టీలు సెంట్రల్ గవర్నమెంట్ డిమాండ్ చేయొచ్చు కదా, జిఎస్టీ పరిధిలోకి తీసుకురండి, పెట్రోల్ డీజిల్ జనాలకు మంచి జరుగుతుందని చేయొచ్చు కదా. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయినాయని ఆందోళన చేసే వాళ్ళు ఉంటారు. ఇది జిఎస్టీ పరిధిలోకి తీసుకొని డిమాండ్ చేయొచ్చు కదా. ఏం జరుగుతుందో చూద్దాం. జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడం మాత్రం దేశవ్యాప్తంగా 140 కోట్ల మందికి మాత్రం ఉపయోగపడే నిర్ణయం. ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ చెప్పింది కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.